ఇటీవల తాటి చెట్టుపై నుండి పడి గాయాలైన పెద్దగోని యాదయ్యకు కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆర్థిక సహాయం అందజేసింది. 10,000 ఆర్థిక సహాయం కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు కొండా వెంకన్న అందజేశారు. గట్టుపల్ మండలం అంతంపేట గ్రామానికి చెందిన గీత కార్మికులు పెద్దగోని యాదయ్య ఇటీవల తాటి చెట్టుపై నుండి పడి గాయాల పాలయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కల్లుగీత కార్మిక సంఘం కొండ వెంకన్న కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపారు. ఈ సహాయాన్ని ఆదివారం కొండ వెంకన్న బాధితుని సతీమణి పెద్దగోని భాగ్యమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధితుని కుమారుడు హరికృష్ణ, వెంకటేశం, కుంభం వెంకటేశ్వర్లు, ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న తాటి చెట్టు మించలు పడి మన అంతంపేట గ్రామానికి చెందిన పెదగోని యాదయ్య గారు 2 కాళ్ళు విరగడం అనేది జరిగింది. ఈ సందర్భంలో కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు చేస్తున్న ఏదైతే గీత కార్మికుల గురించి హెల్ప్ ఏదైతే చేస్తున్నారో అందులో భాగంగా ఈరోజు స్థానిక ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. సార్ కూడా స్పందించి ఇమీడియట్గా వారు కూడా సహృదయంతో ఫ్రీగా చికిత్స చేయడం అనేది చాలా హర్షణీయం. చాలా మా కాన నుంచి కూడా వారిని మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మన పోస్ట్ ఆఫీస్ ద్వారా రాయల్ సుందరం అండ్ ఆదిత్య బిర్లా ఈ 2 కూడా ఇన్సూరెన్స్లు వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ తాటి చెట్టు మించి పడ్డప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఎవరైతే కడతారో వారి ఇంటికి 10 లక్షలు ఇవ్వడము, దాంతోపాటు 2 పిల్లలకి 50,000 చదువు గురించి కూడా సహాయం చేయడము, ఇలాంటి ఇంజురీ అయినప్పుడు కూడా ₹1,00,000 వరకు వారికి సహాయం చేయడం అనేది ఆ పాలసీలో భాగంగా చేస్తున్నారు. ఇలాంటి ఉత్తమమైన సేవలను బీమా సంస్థలను ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి కూడా మేము చాలా 3-4 ఇయర్స్ నుంచి కూడా ప్రతి విలేజ్లో మేము వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. పెద్దగోని యాదయ్య గౌడ్ గారు అడ్మిట్ కావడం జరిగింది. తాను తాడి చెట్టు మించి పడి అతను చెయ్యి విరిగి జాయిన్ కావడం జరిగింది. వారికి ఉచితంగా శస్త్రచికిత్స ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. తాడి చెట్టు మించి పడిన ప్రతి ఒక్కరికి, విరిగిన ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలా ఆపరేషన్లు చేశాము. అదేవిధంగా ఇతనికి కూడా ఇప్పుడు రేపు జరగబోతుంది ఆపరేషన్. రెండు ఆపరేషన్లు విజయవంతంగా చేస్తేందుకు మా వాళ్ళంతా రెడీ అయ్యారు. వారికి ఉచితంగా మేము ఆపరేషన్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి తోడ్పాటుగా ఈ నార్త్ అమెరికన్ కౌండిన్య అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పేదరికంగా ఉన్నటువంటి కౌండిన్య అసోసియేషన్ నుంచి వారి యొక్క డబ్బులను వీరికి స్పాన్సర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారికి కూడా కౌండిన్య అసోసియేషన్ నార్త్ ఇండియా వారికి మరియు గణేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతపేటకు చెందిన పెద్దగోని యాదయ్య గౌడ్ మొన్న సాయంత్రం 6 గంటలకు పడడం జరిగింది. పడగానే అతనికి 2 కాళ్ళు ఎరుగుతాయి. వెంబడే మాకు తక్షణం ఫోన్ చేయగానే తక్షణమే మన సాయిరక్ష హాస్పిటల్ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే నేనున్నాను అన్న చెప్పగానే వెంబడే ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిన్న హాస్పిటల్ రాగానే నార్త్ అసోసియేషన్ కౌండిన్య అసోసియేషన్ వారు మా నాతిని గణేష్ గారికి ఫోన్ చేసి, అన్నగారు మీరు ఇట్లా బీద కుటుంబం, వీళ్ళకు ఏం లేదు, కొంచెం మీరు సాయం చేయాలనగానే గణేష్ అన్నగారు తక్షణమే ఈరోజు రావడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా అసోసియేషన్ వారు ఇప్పటికి కూడా మన జిల్లాల్లో బీద కుటుంబం వారికి ఇప్పటికీ ఒక 100 మంది దాకా ఇంటి పెద్ద కుటుంబంలో పెద్ద బాధ చనిపోతే ఆ కుటుంబం బాధ ఏందో అనేది కూడా కొంచెం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు తక్షణం సాయం కింద ఇప్పుడు రోజు చూస్తే ఎండాకాలంలో రోజు 1-2 పడతా ఉర్రు. అట్లా కాకుండా ఈ ఎండాకాలంలో కొంచెం మీరు కూడా గీత కార్మికులు ఆలోచించుకొని మీరు తాళెక్కేటప్పుడు కూడా పొద్దుగాల తినకుండా పోతురు. దానివల్లనే మీరు తాడిచెట్ల నుంచి జారిపడుతురు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ సేఫ్టీ కిట్లు ఇస్తున్నారు. సేఫ్టీ కిట్లు అనేది ఇప్పటివరకు కూడా మన జిల్లాలో ఒక 1,004 మాత్రమే పంచారు. మా జిల్లాలో 25,000 సభ్యత్వం పొందితే ఖాళీ 1,000 మాత్రమే పంచి చేతులు దుడుకున్నారు. అయినా తక్షణమే మీ గీత కార్మికులు మేము ఏమంటున్నామంటే తక్షణమే ఉన్న సభ్యత్వం పొందిన గీత కార్మికులు అందరూ కూడా సేఫ్టీ కిట్లు ఇస్తే ఈ ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.